జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ నేతలు క్యూ కడుతున్నారు. జగన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలు జనసేన వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ ను కలిసేందుకు ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పవన్ తో భేటీ అనంతరం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ఉదయభాను ప్రకటన చేయనున్నారు. జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ నేతలు క్యూ కడుతున్నారు. జగన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, యామిని, వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కి దగ్గర బంధువు కూడా ఆయన జగన్ తీరుని నిరసిస్తూ నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా జగన్ కి మెయిల్ చేసిన పరిస్థితి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించేందుకు ఇటు జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. పార్టీ మారుతారు బాలినేని శ్రీనివాసరెడ్డి అని పుకార్లు వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే జగన్ దగ్గరికి పిలిపించుకొని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించారు. అయినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బెట్టు వీడలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నుంచి మంత్రి పదవిని వదులుకొని జగన్ కోసం ఆయన వెంట నడిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అవమానాలే మిగిలిపోయాయని చెప్పని ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితోటి గత 2.5 సంవత్సరం నుంచి కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారంటూ కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన నేతలతో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. కానీ ఆయనకి ఒంగోలు అసెంబ్లీ టికెట్ అడిగిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఇరు పార్టీల నుంచి నిరాకరణ రావడంతో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేశారు. ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి 34,000 పైచిలకు మెజార్టీతోటి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీతో పాటు ఇటు ఒంగోలుకు కూడా దూరం అయిపోయిన పరిస్థితి. ఎలక్షన్ అప్పటి నుంచి కూడా ఆయన ఒంగోలుని తిరిగి చూడని పరిస్థితి అయితే కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే వైసీపీలో ఆయనకు ముఖ్య అనుచరులుగా ఉన్న వారంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, అదేవిధంగా 20 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఒకవైపు వైసీపీలో వరుసగా ఎదురవుతున్న అవమానాలు ఒకవైపు అయితే ఇటు ఒంగోలు నియోజకవర్గంలో చేజారిపోతున్న క్యాడర్ తోటి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉక్కిరి అయిపోయారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో అసంతృప్తిగా కొనసాగుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏదైతే వైసీపీలో ప్రకాశం జిల్లాతో పాటు గతంలో నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా కడప జిల్లాలకు కూడా ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. వైసీపీలో ఒక కీలక నేతగా ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కి దగ్గర బంధువు అయినా కూడా బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు అంటూ కూడా నిన్న కామెంట్ చేసిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్ని విడిచిపెట్టి ఈరోజు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి భేటీ కోసం ఇప్పుడే మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. భేటీ తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత బాలినేని తన భవిష్యత్తు ఏంటన్నది దాని మీద ఆయన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. నిన్నటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు కూడా పూర్తిగా ఆయన సహకరించిన పరిస్థితి. ఏదైతే జనసేన అధ్యక్షుడితోటి ఈ రోజు చర్చలు జరిపిన తర్వాత చర్చల్లో ఏదైతే తనకు ఏ పదవులు అప్పగిస్తారు ఏంటన్న విషయంలో జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి రోల్ ఎలా ఉండబోతున్న అంశాల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా కొద్దిసేపట్లోనే మీడియాకి స్పష్టం చేసే పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీలో ఇటీవల చూసాం, వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్న పోతుల సునీత కూడా ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. అదే విధంగా ఆమె బాటలోని ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్తో ఉన్న బంధుత్వాన్ని కూడా పక్కన పెట్టి ఇటు జనసేనలో చేరాలని పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేందుకు మంగళగిరి కార్యాలయానికి వెళ్ళిన పరిస్థితి.